హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యము పొట్టు పెసులతో దోశ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకునేసి 1 కప్పు పొట్టు పెసులు, 1 కప్పు సగ్గుబియ్యము, అదే కప్పుతో 1/4 కప్పు మినపప్పు వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ వేసుకునేసి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ అది నేను నానబెట్టేది చూపించలేదు, 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నానిన సగ్గుబియ్యము, పొట్టు పెసలు, మినపప్పును చూపిస్తున్నాను. ఇలాగా నానిన వాటిని మిక్సీ జార్ తీసుకునేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలాగా మనము మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెకు తీసుకునేసి నైట్ ఫర్మెంటేషన్కు చేసుకోవాలండి. ఇలాగ ఫర్మెంటేషన్ అయిన పిండి మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి. మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే మనకు పిండి అంతా కూడా ఈ విధంగా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. ఇలాగైన పిండిని మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, బేకింగ్ సోడా 1/4 స్పూను వేసుకునేసి వాటర్ వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెనం అంతా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలండి. ఈ దోశ అనేది హెల్త్కు చాలా మంచిది. అదేవిధంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ దోశ మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా గ్రీస్ చేసుకున్న తర్వాత పెనం పైన మనము క్రిస్పీగా దోశ కావాలనుకుంటే పలుచగా దోశ వేసుకోవాలండి. సాఫ్ట్గా కావాలంటే కొద్దిగా థిక్నెస్గా వేసుకోవాలి. ఇలాగ దోశ ఒక సైడ్ అంతా కాలిన తర్వాత 1 స్పూను నూనె కానీ నెయ్యి కానీ దోశ చుట్టూ వేసుకునేసి దోశను 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనము అల్లం చట్నీతో టేస్ట్ చూస్తే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సగ్గుబియ్యము, పొట్టు పెసులతో ఇది వెయిట్ లాస్ దోశ అండి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.